నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రెగ్యులరైజేషన్ అనే టాపిక్ పైన డిస్కస్ చేయబోతున్నాము. చాలామంది కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తూ కొన్ని డీకేడ్స్ టుగెదర్ అంటే 10 సంవత్సరాల నుంచి ఇంకా 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసం అప్లికేషన్ ఎలా మూవ్ చేసుకోవాలి, ఎప్పుడు అడగాలి, దానికైనా కాల పరిమితి ఏమన్నా ఇంతకాలం వరకు అడగకూడదేమో అని చెప్పి అలానే ఉంటారు. అలా ఒక్కోసారి కొన్ని కేసులు చూస్తుంటాము. రీసెంట్గా ఒక కేసు వచ్చింది ఏంటంటే హీ వాజ్ కంప్లీటెడ్ 30 years సర్వీస్, 30 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అంటే రెగ్యులరైజేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది కూడా తనకు తెలియలేదు. సుప్రీంకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇటువంటి ఇష్యూస్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఉమాదేవి కేసు నుంచి చెప్తున్నది క్లియర్గా చెప్పింది ఏంటంటే 10 years ఆర్ మోర్ దాన్ 10 years కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీ కానీ అదర్వైజ్ పార్ట్ టైం కానీ అడ్హాక్ కానీ ఏదైనా కానీ 10 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన తర్వాత దే ఆర్ ఎంటైటిల్డ్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రెగ్యులరైజేషన్ స్కీమ్. దానికోసం అప్లికేషన్ పెట్టుకుంటే కనుక కొన్ని పారామీటర్స్ను చూసి కాంపిటెంట్ అథారిటీ ఆర్డర్ పాస్ చేసి వాళ్ళ అప్లికేషన్ కన్సిడర్ చేసి రెగ్యులరైజేషన్ చేస్తారు. పర్టికులర్గా దాంట్లో ఏం చూస్తారంటే నేచర్ ఆఫ్ డ్యూటీస్, వాళ్ళు చేస్తున్న డ్యూటీస్ ఏంటి అనేది పరిగణలోకి తీసుకోవాలి. పోస్ట్ శాంక్షన్ పోస్టా కాదా అనేది పరిగణలోకి తీసుకుంటారు. ఇంకోటి వచ్చేసి ఆబ్సెన్స్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఇన్ అపాయింట్మెంట్లో ఇల్లీగాలిటీ లేకుండా, అంటే ఏదైనా బ్యాక్ డోర్ ద్వారా రావటం కానీ, అంటే ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ కాకుండా కానీ, అటువంటి సందర్భంలో ఎక్సెప్షన్. అది అలా కాదు. అలా కాకుండా రెగ్యులర్ అపాయింట్మెంట్ అయ్యింది, అప్లికేషన్ పెట్టిండి, ఏదైనా నోటిఫై చేసింది కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయ్మెంట్ కోసం అయినా సరే, ప్రొసీజర్ ప్రకారం అపాయింట్ అయ్యింటే కనుక, కాంపిటెంట్ అథారిటీ ద్వారా ప్రొసీడింగ్స్ ద్వారా అపాయింట్ అయ్యింటే కనుక సర్టన్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ మేకింగ్ అన్ అప్లికేషన్. వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని రిక్వెస్ట్ వెంటిలేట్ చేసుకుంటూ రెగ్యులరైజేషన్ చేయండి అని చెప్పి అడిగేదానికి వాళ్ళకి దే హ్యావ్ ద రైట్. అంటే మూడో పాయింట్ ఏంటంటే డిస్క్రిమినేటరీ ట్రీట్మెంట్ చేయకూడదు అంటుంది కోర్టు. ఏంటి, ఇతను ఫర్ ఎగ్జాంపుల్కి 15 years నుంచి చేస్తుంటాడు, 10 years పూర్తి కాగానే వేరే వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసింటారు. కానీ ఇతను 15 years ఏంటి, 20 years కూడా ఉంటుంది కొందరికి. కానీ వీళ్ళకి చేయకుండా ఈ 10 years పూర్తి అయిన వాళ్ళకి చేసేయటము, వీళ్ళకి వేరే కారణాల వల్ల, కారణాలు ఏమి ఉండకపోవచ్చు బహుశా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆన్ ద రికార్డ్ ఏమి ఉండదు, వీళ్ళపైన ఏమైనా స్టిగ్మా కానీ ఎటువంటిది ఏది ఉండదు. కానీ వీళ్ళు అలానే కాంట్రాక్ట్ బేసిక్ కిందనే కొనసాగుతుంటారు. కాంట్రాక్ట్ బేసిక్ కానీ అడ్హాక్ కానీ వాట్ ఎవర్ కాల్ ఇట్ యాజ్ టెంపరీ బేసిస్ కానీ అలానే కొనసాగుతుంటారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీట్ అయ్యేటప్పుడు కూడా 4th పాయింట్లో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంపేరింగ్ టు ది అదర్ పర్సన్స్ హు ఆర్ ఆల్రెడీ రెగ్యులరైజ్డ్, వీళ్ళకన్నా ముందే ఎవరైతే రెగ్యులరైజేషన్ అయిపోయారో వాళ్ళతో మీట్ చేసినప్పుడు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ అనుకోండి. ఆ టైంలో కూడా వీళ్ళకి క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తూ అంటే దిర్ ఇస్ నో ఎనీ స్పీకింగ్ ఆర్డర్. అంతవరకు ఏమి స్పీకింగ్ ఆర్డర్ ఉండదు వాళ్ళకి, కానీ అలానే ఉంటారు వాళ్ళు. అటువంటప్పుడు దీస్ పీపుల్ ఆర్ ఎంటైటిల్, అంటే ఇటువంటి క్రైటీరియా మీట్ అయ్యే వాళ్ళందరూ దే ఆర్ ఎంటైటిల్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ దేర్ సర్వీసెస్ అని కోర్టు క్లియర్గా చెప్తున్నది. ఇటువంటి విషయాల్లో సంబంధిత అధికారులకు మీరు రిక్వెస్ట్ లెటర్ లాగా పెట్టుకొని ఇటువంటి జడ్జిమెంట్స్ని పరిగణలోకి తీసుకొని ఇటువంటి లా ఉన్నది అని చెప్పి తెలుసుకొని ముందుకెళ్ళి సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నరసింహ.